సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. కానీ ఎవరూ ₹1 ఇవ్వద్దు. నా కుమారుడికి వచ్చిన జీతం సరిపోతే నా కుటుంబం పెట్టుకొని ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతగా మేము పెట్టుకున్నాం కాబట్టి దీనికి అయ్యే ఖర్చు అంతా నా కుటుంబమే దేవుడి చెందని పెట్టి చేస్తామని చెప్పి ఒక తీర్మానం చేసుకొని కొంతమంది తెచ్చిచ్చినా కానీ వద్దన్నాం. పాస్టర్ గారు కూడా 2-3 మేము ఇస్తాం అంటే అయ్యా వద్దు, ఇది కృతజ్ఞత కూడిక. పాపరేట్లు కూడా తమ్ముడు జోసఫరాయ్ ద్వారా వేయించాము. ఆయన నేను ఇవ్వద్దని అన్నారు. అయినా కుదరదు, ఇది ఖచ్చితంగా ఇది మేమే పెట్టుకోవాలి. అంచేత కానుకలు కూడా పట్టడము అలాంటివి ఏమీ చేయకూడదు. ఒక మంచి నిర్ణయంతో మరి దేవుడు చేసిన మేలు బట్టి కార్యక్రమం జరిగించిన ప్రభు సహాయం చేశారు. దైవ సేవకులు అందరికీ పేరు పేరున నా వందనాలు. ఎందుకంటే చెప్పడానికి సమయం లేదైతే మన్నించాలి. ఒక్క క్షణం చాలా సేపటి నిలబడి ఉన్నారు. ఒక్క క్షణం లేచి నిలబడితే ఒక్క క్షణం పల్లవి పాడి ఆ ఒక్క క్షణం మరలా మనం దైవజనులకి సమయాన్ని ఇచ్చేద్దామండి. అలాగే ఈ సమయంలో అనకాపల్లి యూపీఎఫ్ సహవాసం ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు సుధీరయ్య గారు, అలాగే మరి తిమోతి గారు,